రైట్. ఇక సర్కారు వారి సన్నబువ్వ ఉగాది సందర్భంగా హుజూర్ నగర్లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. శ్రీమంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయి. సో ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలని ఈ పథకం రూపొందించిన ఉత్తమ్కు ధన్యవాదాలు. సన్నబియ్యం పథకం చరిత్రలో మిగిలిపోతుంది. రేషన్ కార్డుదారులు ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ. దొడ్డు బియ్యంతో 10,000 కోట్ల దోపిడీ. హుజూర్ నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. ఈ సందర్భంగా మనోడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో నోడు దూలినట్టున్నాడు, పెద్ద పదం ఏదో వాడినట్టున్నాడు. నిన్న ముఖ్యమంత్రి గారు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే ధోరణిలో వెళ్తున్నారండి. ఎన్నోసార్లు చెప్పాం, కొన్ని పదాలు మాట్లాడకూడదండి. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మీ స్థాయిని నిలబెట్టుకోండి, మీ పదవిని నిలబెట్టుకోండి, మీ అధికారం నిలబెట్టుకోండి. మీరు మొన్న అన్నారు కదా, మీ స్ట్రేచర్ నిలబెట్టుకోండి. ఇవి నిలబెట్టుకోవాలి. మీరు చోటా మోటా లీడర్ లాగో, ఒక ప్రతిపక్ష నాయకుడిలాగో, లేకపోతే ఈ మిగతా వాళ్ళలాగా మీరు మాట్లాడకూడదు సార్. అది మీ హుందాతనాన్ని మీరే దెబ్బతీసుకుంటున్నారు. పదే మేము చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ తప్పుల గురించి మాట్లాడండి. కరెక్ట్, ఆయన తప్పులు చేశాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు, వాట్ ఎవర్, అయిపోయింది అది. అందుకే కదా జనాలు అన్ని పక్కన పెట్టేసి మీకు సీఎం ఇచ్చారు. 15 నెలలు అయిపోయింది మీరు వచ్చిన తర్వాత. ఇప్పటికీ కూడా కేసీఆర్ నామజపం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్న మీరే రోజుకి 10 సార్లు కేసీఆర్ నామజపం చేస్తున్నారు. ఏం ఉపయోగం దీనివల్ల? ఎవరికి ఉపయోగం దీనివల్ల? నాకైతే అర్థం కావట్లేదు. మరి నిన్న కూడా ఏమన్నారు చూడండి. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ను ఉరిదీసినా పాపం లేదు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో సీఎం. పేదోళ్ల కడుపు నింపటమే ప్రభుత్వ లక్ష్యం. సన్నబియ్యం పథకం దేశంలో చారిత్రాత్మకం. శ్రీమంతులు తినే బియ్యం పేదోళ్ళు తినాలి. 80,000 పుస్తకాలు చదివినోడు ఎందుకు ఇయ్యలేదు? వరి వేస్తే ఎవరైనా కేసీఆర్ ప్రచారం చేశాడు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కేసీఆర్ పడవబెట్టిన ప్రాజెక్టులు పట్టాలు ఎక్కిస్తున్నాం. ప్రజాప్రభుత్వంలో వరికి 500 బోనస్ ఇస్తున్నాం. నా ఇంటి తలుపు బద్దలు కూడా అరెస్ట్ చేశారు. 8 నెలలు తిరగకముందే ఎంపీగా గెలిచి చూపించా. బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్కు వ్యవసాయ కాలేజ్ మంజూరు. మిర్యాలగూడకు యంగ్ ఇండియా స్కూల్. మరి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిపోతే ఎందుకు ఇంకా విచారణ సాగుతానే ఉంది? ఎందుకు మీరు ఒక్కళ్ళపైన కూడా చర్యలు తీసుకోలేదు? మీరు వచ్చి 15 నెలలు అయిపోయింది. ఒక్కళ్ళపైన మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగలిగారా? ఒక్కళ్ళని అరెస్ట్ చేయగలిగారా? నిన్నగాక మొన్న ఏమంటారు, మీరు నన్ను ప్రజలు మిమ్మల్ని మీ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తానని చెప్పి నన్ను ఎన్నుకున్నారంటారు. మరి మీరు ఎవరిని అరెస్ట్ చేశారండి? మీరు వచ్చి 15 నెలలు అయిపోయింది. ఒక్కళ్ళని అరెస్ట్ చేశారా? ఒక అడుగు ముందుకు పడిందా విచారణ? అసలు కాళేశ్వరం విచారణ జరగట్లా. అక్కడ జరుగుతుంది మేడిగడ్డ సుందిళ్ళ పంప్ హౌస్ విచారణ. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరగట్లేదు. అసలు విచారణలోనే బొక్కుంది. కాళేశ్వరం కమిషన్ చేస్తుంది ఎవరైతే ఉన్నారో ఆ కమిషన్ రిపోర్టు కూడా మేడిగడ్డ సుందిళ్ళ పైన ఇస్తుంది తప్ప పూర్తిగా కాళేశ్వరం బ్యారేజ్ పైన జరగట్లా విచారణ. ఎక్కడా కూడా పూర్తి కాళేశ్వరం బ్యారేజ్ పైన విచారణ జరగకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎలా ముందుకెళ్తారు? ఏమన్నంటే కేసీఆర్ని ఉరిదీసినా పర్లేదు అంటారు. తీయండి, మేము కాదంటలా. కానీ ఏంటి ఆయన చేసిన తప్పేంటో చూపించి అప్పుడు మీరు ఆయన ఉరిది చేస్తూ ఏమన్నా చేయండి, మేము కూడా అరే ఈయన వచ్చాడరా, మంచి పని చేశాడరా, ఉరిదీశాడరా అని చెప్పి మేము అనుకుంటాం. మీరు ఆయన చేసిన తప్పుని బయటపెట్టలేరు, ఆ కేసులు ప్రూవ్ చేయలేరు, మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అవి అనవసరమైన మాటలు. ఇప్పుడు పండగ పూటే కాదు, ప్రతిరోజు పేదోడు సన్నబియ్యం తినాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. శ్రీమంతులు తినే అన్నమే పేదోళ్ళు తినాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 3 కోట్ల మంది రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని మిల్లర్లు 10 రూపాయలకు కొనుగోలు చేసి 30 రూపాయలకి ప్రభుత్వాన్ని అమ్ముతున్నారని చెప్పారు. దొడ్డు బియ్యాన్ని పేదోళ్ళు వండుకోవట్లేరని, దీంతో దళారులు దోపిడీ చేస్తున్నారని చెప్పారు. ప్రతి పేదవాడికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹90 సన్నబియ్యం పథకం అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ అమలు కాలేదని చెప్పారు. సో మొత్తం మీద బాగానే వరాలు ఇచ్చారు ఈయన.